నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం విశ్వరూప సందర్శన యోగంలో భాగంగా 14వ శ్లోకం వరకు మనం చూసాం. ఇవాళ మరిన్ని శ్లోకాలతో మనం ముందుకెళ్దాం. అర్జున ఉవాచ పశ్యామి దేవాన్ తవ దేవదేహే సర్వాన్ తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషించ సర్వాన్ ఉరగాంచ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం న అంతం న మధ్యం న పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. మనం గత వారం చెప్పుకున్నట్టుగా 11వ అధ్యాయంలో తాత్విక కోణం చాలా తక్కువ ఉంటుంది, మాటలు చాలా తక్కువ. కాకపోతే విశ్వరూప సందర్శనాన్ని తిలకిస్తున్నటువంటి అర్జునుడు, ఈ అర్జునుడు విశ్వరూపాన్ని తిలకిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూస్తున్నటువంటి సంజయుడు, ఆ తర్వాత ఈ కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూడడానికి యోగ్యత ఉన్నటువంటి ఋషి మహామునులంత యొక్క అనుభవం, ఇవి ఏ విధంగా ఉన్నాయి అని వర్ణించే అధ్యాయమే ఈ 11వ అధ్యాయం. ఇందులో తాత్విక కోణంలో ఎక్కువ చూడడానికి ఏముండదు. కేవలం అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని ఏ విధంగా చూస్తున్నాడు, అతని యొక్క అనుభవాన్ని తెలుసుకోవడం, అతని అనుభవాన్ని వర్ణించి దాన్ని మన యొక్క మనసులో అవలోకన చేసుకోవడం, ఋషిమునుల యొక్క అనుభవం ఏ విధంగా ఉండేది, సంజయుడు అతనిలో కలిగినటువంటి అనుభవం ఏంటి, ఈ అనుభవాలతో ఏం చేయాలంటే మనం ఒక చిత్రంలాగా మనసులో వేసుకొని మనం అనుభవించడం దానికే ఈ అధ్యాయం ఉన్నది. తాత్వికమైనటువంటి కోణం చాలా తక్కువ ఉంటుంది. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎక్కడ చూసినా అక్కడ ముఖాలున్నాయి, ఎక్కడ చూసినా అక్కడ కళ్ళు ఉన్నాయి, ఎక్కడ చూసినా అక్కడ దేహం ఉంది, చర్మం ఉంది, ఎక్కడ చూసినా ఉదరాలు. ఈ శ్లోకం పురుషోక్తమునకు వ్యాఖ్యాన రూపంలో ఉంది. పురుషోక్తంలో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాపాద్ సభూమిం విశ్వతార్త్వాత్యాతిష్టదశాంగులం ఇలా చెప్తూ ఉంటారు. ఇది సేమ్ దానికి అనుబంధమైనది. భగవంతునికి 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు, ఎక్కడ దేనిని చూడాలి అని అర్జునుడు కోరుకున్నాడో అక్కడ అతను కోరుకున్నది కనిపిస్తుంది, మార్పు చెందుతోంది. ఇది ఒక విచిత్రమైనటువంటి అనుభవము. దీన్ని వివరించడం అనేది అసాధ్యం, కేవలం అనుభవించాలే అంతే. అనంతరూపి అయిన భగవంతునికి ఆది అంత్యము లేదు. సమస్త జగత్తుకు స్వామి అయినటువంటి భగవంతుడు అణువు కన్నా అణువు, మహతోమయుడు. భగవంతుని యొక్క ఈ రూపమును ధ్యానమునందు చూడటం చాలా కష్టం అంటారు శాస్త్రకారులు. ఏమంటారంటే, ధ్యానమునందు భగవంతుని యొక్క పూర్ణ శరీరమును దర్శించాలని కూర్చుంటే ఏమీ మనకు కనపడదు, ఊహించడమే కష్టం. అందుకే పిల్లన గ్రోవిని వాయించేటటువంటి కృష్ణుడిని అతని యొక్క చిటికె వేలు మీదో లేక అతని యొక్క కరుణాపూర్ణమైనటువంటి నేత్రాల మీదో దృష్టిని కేంద్రీకరించి ధ్యానాన్ని అభ్యాసం చేయాలనేది శాస్త్రకారుల యొక్క మాట. తర్వాత అర్జునుడు వర్ణిస్తాడు, కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతః దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్త అనళ అర్క ద్యుతిం అప్రమేయం అని వర్ణిస్తాడు. అంటే అతను ఏ విధంగా ఉన్నాడు అని వర్ణించడం. సర్వాభరణభూషితుడైన మనస్సును మోహించే రూపము ఒకవైపు అయితే, చక్రము గదను పట్టుకొని శత్రువులకు భయంకర రూపం మరొక వైపు. ఈ విధంగా ఆ యొక్క విశ్వరూపం అంతా అక్కడ ఒక కాంతి పుంజము వల్ల కనిపిస్తోంది.
అన్నీ కూడా స్పష్టంగా చూస్తున్నటువంటి అనుభవం. ఈ అనుభవము దహించేటటువంటి అగ్నిగుండము లేక ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు తెలియట్లేదు. అదొక కొలవలేని, తెలుసుకోలేని అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి రూపము అని అంటాడు అర్జునుడు. త్వం అక్షరం పరమం వేదితవ్యం, త్వం అస్య విశ్వస్య పరమ నిధానం, త్వం అవ్యయః శాశ్వత ధర్మగుప్త సనాతనః త్వం పురుషః మతః మే అంటాడు అర్జునుడు. ఇది శ్లోకాన్ని మనం విడివిడిగా పదచ్ఛేదాన్ని చేసి ఇలా చెప్తే ఇలా ఉంటుంది. కలిపి చెప్పినప్పుడు మనకు అది ఒక రకమైనటువంటి రిథమిక్ మేనర్లో ఉంటుంది. కాకపోతే మనకు కొన్ని పదాలు అర్థం కావాలి కాబట్టి ఇది ఉంటుంది. ఇందులో అర్జునుడు అంటాడు, నీవు అక్షరం మరియు పరమము అని వర్ణిస్తాడనమాట అర్జునుడు. అక్షరం అంటే సర్వవ్యాప్తి అయిన, నాశనము లేని తత్వము అని అర్థం. సర్వాభీష్టప్రదము, సర్వశబ్దవాచ్యుడు మొదలైనటువంటి అర్థాల్లో మనం చెప్పుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సిన వాటిలోని సర్వశ్రేష్టమైనటువంటి భగవంతుడు అని అర్థం అని అంటాడు అర్జునుడు. అంటాడు, నీవు ఈ మొత్తం జగత్తును సృష్టించిన వాడవు మరియు ఆశ్రయదాతవు, సమస్త జగత్తుకు మూల ఆశ్రయుడవు, అనాది అనంతకాలములలో శాశ్వతమైనటువంటి ధర్మం అంటే ఇది సనాతన ధర్మం, అదే దానిని రక్షించేవాడు, సమస్త వేదములకు ప్రతిపాద్యుడవు నీవు అని నాకు అర్థమయ్యింది అనేది అర్జునుడి యొక్క మాట. అనాది మధ్యాంతరం అనంతవీర్యం అనంతబాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజస విశ్వం ఇదం తపంతం అంటాడు. నీ గుణములకు ఆది మరియు మధ్య అనేవి లేవు. నీవు అనంత వీర్యుడవు, ఆది అంతము లేనటువంటి పరాక్రమము నీది, నాశనము లేనటువంటి అనంత అవయవములు నీవి. నీ యొక్క కన్నుల నుండి పుట్టినటువంటి సూర్యచంద్రుడు, అగ్నిజ్వాలలు నీ నోటి నుండి బయటకు ఉమ్మబడుతున్నాయి. నీ యొక్క తేజస్సు ఈ మొత్తం విశ్వానంతా దహించేస్తున్నట్టుంది కృష్ణ అని అర్జునుడు వర్ణిస్తాడు. ధ్యావా పృథివ్యోః ఇదం అంతరం హి వ్యాప్తం త్వయా ఏకేన దిశ చ సర్వాః దృష్ట్వా అద్భుతం రూపం ఉగ్రం తవ ఇదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్ అంటాడు అర్జునుడు. నీ యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపము భూమి మరియు ఆకాశమును వ్యాపించి నిలబడినట్టుంది. అన్ని దిక్కులందు అనంతంగా వ్యాపించినటువంటి నీ రూపము కనిపిస్తోంది కృష్ణ. 3 లోకముల్లోనూ నీ యొక్క రూపమును దర్శించిన వారు నీ యొక్క ఉగ్ర రూపమును చూసి భయపడుతున్నారు. ఈ జగత్తంతా కూడా భయంతో తత్తరించిపోతోంది అని దిగ్భ్రాంతితో అర్జునుడు తన యొక్క అనుభవాలను భగవంతుని యందు విన్నవించుకుంటాడు. వైపు అయితే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి రూపం కనిపిస్తోంది. చాలా శాంతయుతమైనటువంటి సూర్యుని వల్లే ప్రకాశము, చంద్రుడి వల్లే చల్లదనం, ఈ విధంగా ఒకవైపు కనిపిస్తుంటే మరొక వైపు చూడడానికే కష్టంగా ఉన్నటువంటి ఉగ్రమైనటువంటి రూపం అర్జునుడు దర్శిస్తున్నాడు. అతని యొక్క అనుభవాన్ని తెలుపుతున్నాడు. అమీహి త్వాం సురసంఘా వింశంతి కేచిత్ భీతాః ప్రాంజలయః గృణంతి స్వస్తి ఇతి ఉక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కళాభిః అంటాడు. కొంతమంది నీ లోపలికి వెళ్తున్నారు, మరికొంతమంది అయితే నీ నుండి బయటకు వస్తున్నారు. కొంతమంది చేతులు జోడించి నిన్ను స్తోత్రం చేసి లోపలికి బయటికి వస్తున్నారు. జ్ఞానులు నీ యొక్క ఈ అద్భుతమైనటువంటి రూపంను చూసి జగత్తుకు మంగళము అవని అని కోరుకుంటున్నారు. ఋషిమునులు అనేక స్తోత్రముల చేత నిన్ను స్తుతిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని అర్జునుడు విశ్వరూపమందు చూస్తున్నాడు. రుద్ర ఆదిత్యాః వసవః ఏ చ సాధ్యాః
విశ్వే అశ్వినౌ మరుతశ్చ ఉష్మపాచ గంధర్వ యక్ష అసుర సిద్ధ సంగాః వీక్షంతే త్వాం విస్మితాః చ ఏవ సర్వే అంటాడు. 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, దేవగణ ప్రవిష్టులైనటువంటి యక్షులు, అసురులు, సిద్ధులు వీరంతా నిబ్బరంగా నిన్నే చూస్తున్నారు అని అంటాడు అర్జునుడు. అంటే అతని యొక్క విశ్వరూపంలో వీళ్ళందరూ కృష్ణుడిని చూస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని అర్జునుడు అనుభవిస్తున్నాడు, అదే వివరిస్తున్నాడు. రూపం మహత్తే బహుత్ర నేత్రం మహాబాహో బాహుబాహు ఊరుపాదాం బాహు ఉదరం బహుదంష్ట్రాకరాళాం దృష్ట్వా లోకాః ప్రవ్యతితాః తథా అహం అంటాడు. భగవంతుని యొక్క అంగాంగములయందు ఏ విధంగా సృష్టి ప్రక్రియ నడుస్తుందో అర్జునుడు చూస్తున్నాడు. పురుషోక్తంలో కూడా ఇదే చెప్తారు. బ్రాహ్మణాస్య ముఖామాసేత్ బాహురాజన్యకృతః ఓరో తతస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో ఆజాయత. అంటే భగవంతుని యొక్క ముఖము, ఆ ముఖం ద్వారా వచ్చేటటువంటి జ్ఞానులు, ఆ జ్ఞానుల యొక్క సృష్టి జరిగింది. భుజముల నుండి క్షత్రియుల సృష్టి, అంటే ప్రొటెక్షన్ చేసేవారు అని అర్థం క్షత్రియులు అంటే. నడుము భాగం నుంచి వైశ్యుల సృష్టి అంటే ప్రొడక్షన్, మరియు తొడల భాగం నుంచి శూద్రుల సృష్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవారు. ఈ 4 వర్గములకు ఈ సమాజం యొక్క 4 స్తంభాలు అంటారు. ఇక్కడ జాతి ప్రశ్న లేదు, ఇది వర్ణాన్ని గురించి మాత్రమే చెప్తున్నారు. వర్ణం అనేది లోపలికి సంబంధించింది, బయటకు కనిపించేది కాదు. మోస్ట్ సైంటిఫిక్ సైకలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అంటాం. ఇది జాతికి సంబంధించింది కాదు. భగవంతుని దేహమునందు జరుగుతున్నటువంటి ఈ 4 వర్గాలు సృష్టి అర్జునుడికి కనిపిస్తోంది. ఈ 4 భగవంతుడి నుంచి సృష్టించడం కనిపిస్తోంది. దాంతోపాటుగా అచట అందరినీ కబళిస్తున్నటువంటి కొన్ని భయంకర రూపములను కూడా దర్శిస్తాడు అర్జునుడు. భగవంతుని ఈ రూపమును చూసిన వారందరూ అయోమయానికి లోనవుతున్నారు. ఈ రూపము చూసి నేను కూడా భయపడ్డాను అని అంటాడు అర్జునుడు. నభసృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్థ ఆననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హిత్వాం ప్రవ్యతిత అంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు అంటాడు. భూమి మరియు ఆకాశమునందు వ్యాపించినటువంటి నీ యొక్క అనంత రూపములు, చీకటి స్పర్శ లేనటువంటి కాంతి, ఒక కాంతి పుంజం, నీలోని అనేక శృతివచనాల చేత, వేదముల చేత నిన్ను వర్ణిస్తున్నారు. నీ యొక్క అప్రాకృతమైనటువంటి వర్ణమును నేను చూస్తున్నాను కృష్ణ. నీ యొక్క అనుగ్రహమును మరియు కారుణ్యమును నేను చూశాను. అన్నిటినీ చూస్తూ ఉంటే నా మనస్సు అయోమయానికి లోనవుతోంది. ఓ విష్ణు, నీ యొక్క ఈ విచిత్ర రూపాన్ని నేను అర్థం చేసుకోలేకున్నాను అని అంటాడు అర్జునుడు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వా ఏవ కాల అనన సన్నిభావి దిశః న జానేన లభే చ కర్మ శర్మ ప్రసీద దేవేశ జగత్ నివాస. అన్నిటికంటే ఎక్కువగా ఉగ్ర నరసింహుడి వలె నీ యొక్క కోర దంతములతో కూడిన తెరచిన నోటిని చూసి నాకు దిక్కుతోచకుండా ఉంది. ప్రళయకాలంలో అగ్ని వలె వ్యాపించినటువంటి నిన్ను చూసి భయముతో నాలో ఆనందమంతా ఆవిరైపోయింది కృష్ణ. నేను శాంతిని కోల్పోతున్నాను. ఓ సర్వదేవతలకు ఆశ్రయుడైనటువంటి వాడా, జగత్తుకు ఆశ్రయుడైన నీవు నా యందు దయ చూపించు అనేటటువంటి ప్రార్థన అర్జున. ఆ రూపాన్ని అర్థం చేసుకోలేకున్నాను. ఒకవైపు అయితే చాలా ప్రశాంతమైనటువంటి సృష్టి స్థితిలో జరుగుతుంటే, ఇంకోవైపు ఉగ్ర రూపంతో ప్రళయం నడుస్తోంది. ఇది రెండిటినీ ఒకచోట పోల్చుకోవడం, ఒకే చోట దర్శించడం అనేది అతనిలో ఒక రకమైనటువంటి కంగారుతనాన్ని, భయాన్ని కలగజేస్తుంది
అంటాడు అర్జునుడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహ ఏవ అవనిపాల సంగైః భీష్మద్రోణః సూతపుత్రః తథా అసౌ సహ అస్మదీయైః అపి యోధముఖైః వక్త్రాణి తే త్వరమాణాః విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిత్ విలగ్నాః దశన అంతరేషు సందృశ్యంతే చోర్ణితైః ఉత్తమాంగైః అని అంటాడు అర్జునుడు. అర్జునుడు భగవంతుని యందు భవిష్యత్తులో జరిగేటటువంటి ఘటనలను కూడా చూస్తున్నాడు. కేవలం ఆ యుద్ధరంగంలో ఇంతవరకు గతించినవి తర్వాత సృష్టి జరుగుతున్నవే కాకుండా ముందు ఏం జరిగిపోతుంది అది కూడా కనిపిస్తుంది అతనికి. ప్రపంచమునందు జరిగేదంతా పూర్వ నిర్ధారితము అని అనిపిస్తుంది. దీనిని అర్జునుడు తన యొక్క దివ్య దృష్టి చేత దర్శిస్తున్నాడు. యుద్ధ సమస్య ఏంటి? అర్జునుడి యొక్క సమస్య భీష్మద్రోణాదులు చేస్తారనే కదా సమస్య. అందులో అతనికి ఏం కనిపిస్తుంది? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ కూడా నీ నోటి ద్వారా లోపలికి వెళ్తున్నారు. వాడితో పాటు మా యొక్క సైన్యములోని ప్రముఖులు కూడా వెళ్తున్నారు. అచట కొంతమంది భయంకరమైనటువంటి నీ యొక్క కోర దంతములకు చిక్కి, దంతాలతో నేరుగా దంతముల మధ్య నుంచి వెళ్ళిపోతే అది ఒకలాగా ఉంటుంది. దంతాల మధ్యలో చిక్కుకుంటే నుజ్జుగా చూర్ణం అవ్వడం మనకు కనిపిస్తుంది. భగవంతుని యొక్క ఉగ్ర ముఖంలో ఆ యొక్క కోర దంతాలకి చిక్కి నుజ్జుగా చూర్ణం అవ్వడాన్ని కూడా అర్జునుడు తిలకిస్తున్నాడు. ఇది మహాభయంకరమైనటువంటి సన్నివేశం. అది వర్ణిస్తున్నాడు. ఈ వర్ణన ఈ శ్లోకం ద్వారా మనం చాలా వర్ణన తీసుకోవచ్చు. ఒక శ్లోకాన్ని మనం పట్టుకుంటే మనకు బహుశా ఒక 30 minutes 50 minutes అవుతుంది. కాబట్టి ఆ వర్ణాన్ని అన్నిటినీ మనం చూడకుండా, ఎందుకంటే తాత్వికమైనటువంటి కోణంలో మాత్రమే మనం వెళ్ళాలి. మనకు తత్వాన్ని తెలుసుకునేటటువంటి 11వ అధ్యాయంలో ఏం లేదు, వర్ణనే. కాబట్టి ఈ వర్ణనకు సంబంధించి వివరణ మిగిలిన అధ్యాయాల్లో వస్తాయి. కాబట్టి మనం వర్ణను యథా సంక్షిప్తంగా మనం చూస్తున్నాం. అర్జునుడు అంటాడు, యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రం ఏవ అభిముఖాః ద్రవంతి తథా తవ అమీ నరలోక వీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి అంటాడు. పుణ్యజీవులు భగవంతుడి యొక్క నోటి ద్వారా ఏ విధంగా ప్రవేశిస్తున్నారో అర్జునుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఏ విధంగా అయితే నది నీళ్ళంతా సముద్రాన్ని చేరుకుంటుందో ఆ విధంగా ఈ నరలోకంలోని వీరులంతా కూడా నిన్ను చేరుతున్నారు అని అంటాడు. అంటే నీ నోటి నుంచి లోపలికి వెళ్తున్నారు. ఇదొక మంగళకరమైనటువంటి ఉదాహరణ. ఇచ్చట భయానికి తావులేదు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథా ఏవ నాశాయ విశంతి లోకాః తవ అపి వక్త్రాణి సమృద్ధవేగాః అని అంటాడు అర్జునుడు. అదేవిధంగా ఎట్లయితే పుణ్యజీవులు నదిలో నీళ్లు సముద్రంలో కలుస్తున్నట్టు ఏ విధంగా నిన్ను ప్రవేశిస్తున్నారో అదేవిధంగా పాపుల గురించి చెప్తాడు. పాపులు భగవంతునిలోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నారో వర్ణిస్తాడు అర్జునుడు. పాపులు మండే మంటలలో గాలిపటాలు పడి కాలిపోయినట్లు పాపులు తత్తరించి భగవంతుని లోపల పడి నాశనమవుతున్నారు. ఇది అతనికి కనిపిస్తున్నటువంటి సన్నివేశం, దాని వర్ణన. తర్వాత లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైః జలధ్వరద్భిః తేజోభిః అపూర్య జగత్ సమగ్రం భాసః తవ ఉగ్రాః ప్రతపంతి విష్ణు అంటాడు. అన్నిటినీ నీ నాలుకతో ఆస్వాదిస్తూ మృంగుతున్నావు. లోపలికి వెళ్తున్నారు అంతా. ఇప్పుడు భోజనాన్ని మనం ఏ విధంగా అయితే నోట్లో వేసుకొని నాలుకతో చప్పరించి దంతాలతో కొరికి ఏ విధంగా చేస్తాం, అదేవిధంగా అతనికి ఆ సన్నివేశం కనిపిస్తోంది. అన్నిటినీ నీ నాలుకతో ఆస్వాదిస్తూ మృంగుతున్నావు, అన్నీ నీ ఉదరాన్ని చేరుతోంది. ఈ జగత్తే నీ నోటికి ఒక గోరుముద్దలాగా అయిపోయింది. నీ యొక్క దేహం యొక్క తేజస్సు జగత్తంతా కూడా వ్యాపిస్తోంది.
అందరి లోపల బయట నిండినటువంటిది నీవే, సర్వసంహారకుడిగా నాకు కనిపిస్తున్నావు కృష్ణ అని అంటాడు. అక్యాహి మేకః భవాన్ ఉగ్రరూపః నమః అస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుం ఇచ్ఛామి భవంతం ఆద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం అంటాడు. అంటే నీ భయంకరమైనటువంటి రూపమును చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు. నీ యొక్క మహిమను నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను శరణు కోరుకుంటున్నాను, నన్ను ఉద్ధరించు. ఈ భయంకరమైనటువంటి రూపమును ధరించిన నిన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుని, ఎందుకంటే అతనికి ఒక రకమైనటువంటి భయం కలుగుతోంది, ఇంకోటి అర్థం కావడం లేదు. అందరూ లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. అతని యొక్క కోర పళ్ళలో కొంతమంది చిక్కుకొని నుజ్జుగా చూర్ణంలాగా అయిపోతున్నారు. ఏంటిది? సృష్టి జరుగుతోంది ఒకవైపు ప్రళయం జరుగుతోంది. ఇవన్నీ కూడా అర్థం కావడం లేదు. నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే చంపేస్తున్నావు, ఏంటిది? ఇది కనిపించేటటువంటి సన్నివేశం. దానికి ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడిని నాకు ఇది అర్థం కావడం లేదు, నాకు ఇది కొద్దిగా వివరించు అని చెప్పగానే భగవంతుడు అంటాడు, కాలః అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రతి అనీకేషు యోధాః అంటాడు. కృష్ణుడు అంటాడు, నేను కాలపురుషుడనై నిలబడ్డాను. సంస్కృతంలో కళ అంటే, కళ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి పదమే కాలము అని అర్థం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. సర్వసంహారకుడు, సర్వగుణపూర్ణుడు, సర్వజ్ఞుడు, ఇలా మొదలైన అర్థాలు చెప్పుకోవచ్చు. ఇచట విశేషంగా కృష్ణుడు సంహార శక్తి అయి నిలబడ్డాడు. నేను నీకు సారథి అయి నిలిచి భూమికి భారమైన వారిని ముగించుటకే నిలిచి ఉన్నాను అని అంటాడు కృష్ణుడు. మహాభారత యుద్ధాన్ని చూస్తే అదొక మహాయుద్ధం. అచ్చట సుమారు 50 లక్షల మంది చనిపోయారు. అప్పటి దేశ జనాభాలో పోల్చితే సుమారు 10లో 1 భాగం అని అర్థం, 10% ఆఫ్ పీపుల్. భాగవతంలో చెప్పినట్లు కాలపురుషుడై నిలిచి కృష్ణుడు ఎలాంటి ఆయుధమును ధరించకుండా అందరి ఆయుష్ను కంటి ద్వారా హరించాడు అంటారు. అందువలన కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నీవు యుద్ధము చేయకున్నా కూడా వీరందరూ మరణిస్తారు. ఈ 2 వైపులో ఉన్నవారు ఇద్దరు చనిపోతారు. వారి మరణం ముందే తీర్మానించబడింది. నువ్వు చేసేది ఏముండదు, నువ్వు నిమిత్త మాత్రుడివి అన్నటువంటి స్వరంతో కృష్ణుడు అంటాడు. తస్మాత్ త్వం ఉత్తిష్ట యశః లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయా ఏవ ఏతే నిహతాః పూర్వం ఏవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచి అని అంటాడు. అర్జునుడిలో కృష్ణుడు విశ్వాసాన్ని నింపుతున్నాడు. లెమ్ము, లేచి యుద్ధమునకు సిద్ధపడు. ఈ యుద్ధంలో నువ్వు విజయాన్నే సాధిస్తావు. ఈ శత్రువులను సంహరించు, ఎందుకంటే నేను వీరిని ఇప్పటికే చంపడం జరిగింది. నీవు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు అని అంటాడు కృష్ణుడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యాన్ అపి యోధవీరాన్ మయా హతాన్ త్వం జహి మా వ్యతిష్టాః యుధ్యస్వ జేతా అసి రణే సపత్నాన్ అంటాడు. ఇచ్చట చేరినటువంటి ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, వీరందరి ఆయుస్సును నేను హరించాను. కావున నీవు దాని కొరకు దుఃఖపడాల్సినటువంటి పని లేదు. ఈ జీవన తరంగం అనివార్యమైనది. దీనిని ఎవరి వల్లనూ ఆపడం సాధ్యం కాదు. కావున లేచి పోరాడు. నీవు ఈ ధర్మయుద్ధమునందు ఖచ్చితంగా గెలుస్తావు. నీకు నా సంపూర్ణ రక్షణ ఉంటుంది అని ఆశీర్వదిస్తాడు కృష్ణుడు. మొదట మనం సన్నివేశాన్ని చూస్తే మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది కదా, అర్జునుడు అంటాడు కదా మొదటి శ్లోకంలో, సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అంటే ఏంటి? 2 సేనల మధ్యలో నా యొక్క రథాన్ని అండర్లైన్ చేసుకో. నా యొక్క రథాన్ని నిలుపు. నాతో పాటుగా ఎవరు యుద్ధం చేస్తారు, నా వైపు ఉన్న వాళ్ళు ఎవరు?
శత్రువుల వైపు అంటే ఆ దుష్ట దుర్యోధన వైపు ఉన్న వాళ్ళు ఎవరు, నేను చూడాలి అంటాడు. అక్కడ ధర్మం వైపు ఉన్నవారెవరు, అధర్మం వైపు ఉన్నవారని చెప్పుకుంటే చాలా బాగుండేది. లేదా రథాన్ని నిలుపు అంటే బాగుండేది. నా రథాన్ని నిలుపు, ఆ దుష్ట దుర్యోధనునికి వాడి వెనక ఉన్నటువంటి వాడికి సహాయార్థం వచ్చినటువంటి వారి మొహం ఒకసారి నేను చూడాలి అనేటటువంటి గర్వంతో అహంకారంతో చూసినటువంటి అర్జునుడిని మనం 1వ అధ్యాయంలో చూసాం. కానీ తరువాత తన ముందు నిల్చున్నటువంటి పెద్దలను చూసి కృంగి కృషించి యుద్ధము వద్దు అని కుప్ప కోల్పోయినటువంటి అర్జునుడిని చూసాం. ఈ 2 స్థితులు ఎలాంటి ఆలోచన అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కలిగింది. రథము అక్కడ ఆపు, నేను వాళ్ళని చూడాలి, అక్కడ ఎలాంటి ఆలోచన లేదు. వీళ్ళంతా చూస్తారు కదా, అక్కడ ఎలాంటి ఆలోచన లేదు. ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం, నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చెయ్యను, ఈ 2 నిర్ణయాలకు కూడా ఆలోచన లేదు. ఈ కారణం చేత కృష్ణుడు ఈ 10 అధ్యాయముల ద్వారా అర్జునుడికి ఉపదేశము చేసి యుద్ధం అనేది ధర్మము అనేది దాన్ని అర్జునుడికి అర్థమయ్యేలా చేశాడు. ఇప్పుడు తన యొక్క విశ్వరూపం దర్శనాన్ని ఇచ్చి నీవు కేవలం నిమిత్త మాత్రుడవయ్యా, ఎందుకంటే యుద్ధానంతరం ఏం జరగబోతుందో కూడా అతను చూస్తున్నాడు. తర్వాత ఆ విశ్వరూప దర్శనం అయిన తర్వాత అన్నీ మర్చిపోతాడు, లేదు అది వేరే విషయం. కానీ ఆ సందర్భంలో అతనికి కనిపిస్తుంది కృష్ణుడు, భీష్ముడు, ప్రముఖులు, తర్వాత సైన్యం అందరూ కూడా భగవంతుడి యొక్క నోట్లో వెళ్తున్నారు. సో కాబట్టి నువ్వు చంపకున్నా కూడా నేను చంపుతాను, ఎందుకంటే వాళ్ళ యొక్క మృత్యు గడియలు వచ్చేసాయంటే ఎవరేమో ఆపడం కుదరదు, నీవు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే అని అంటాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క భయంకర రూపము మరియు అతని యొక్క మాటలు విన్నటువంటి అర్జునుడు ఏమి చేశాడు అన్నదాన్ని సంజయుడు కూడా వివరిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్నటువంటి సన్నివేశం అర్జునుడైతే కృష్ణుని ఏ విధంగా చూస్తున్నాడో వర్ణించాడు. వర్ణించిన తర్వాత కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడి యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉందనేది దూరం నుంచి చూస్తున్నటువంటి సంజయుడు వివరిస్తాడు. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయః ఏవ అహ కృష్ణం న గద్గదం భీతభీతః ప్రణమ్యాడ్. కృష్ణుడి మాటలు విన్నటువంటి అర్జునుడు భక్తితో భగవంతుడిని చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. ఈ స్థితిలో అతడు తత్తరించిపోయి వణుకుతున్నాడు. ఇచ్చట సంజయుడు భగవంతుడిని కేశవ అనేటటువంటి కేశవ అని కృష్ణ అని 2 పదాలతో సంబోధిస్తాడు. కేశవ అంటే జగత్తు యొక్క సృష్టి మరియు సంహారపు క్రియలో మూలశక్తి అయినటువంటి బ్రహ్మరుద్రాదులకు కూడా సృష్టి సంహార క్రియలందు నియమించి నియంత్రించేవాడు అని అర్థం. సమస్త జీవజాతముల్లో ఉండి వారిని నియంత్రించేటటువంటి సర్వాంతర్యామి భగవంతుడు కేశవుడు. కృష్ణ అనే పదానికి భగవంతుని యొక్క మూలనామము కూడా కృష్ణుడు అని అర్థం. మన యొక్క అహంకారమును అజ్ఞానమును కర్షణ చేయువాడు అని అర్థం. ఈ మొత్తము లోకమును కర్షణ అంటే ఏంటి? ఆకర్షణ అంటే మనకు తెలుసు, ఆకర్షణ అంటే లాగడం, కర్షణ అంటే దానికి ఆపోజిట్ తోయడం. ఈ మొత్తం లోకమును ఆకర్షణ చేయువ భగవంతుడు సంసారం నుండి కర్షణ చేయుడు, సంసారం నుంచి బయటపడేసేవాడని అర్థం. ఆకర్షణ అంటే సంసారం లోపల దింపేవాడని అర్థం. సంసారము నుండి కర్షణ చేయువాడిని కృష్ణుడు అనేటటువంటి పదాలతో పోలుస్తారు. అర్జునుడు భగవంతుడి యొక్క అపరంపరమైనటువంటి రూపము మరియు అతని శక్తి వివరణను కృష్ణుడి నుండి విని భగవంతుడిని భక్తితో స్తుతిస్తాడు. తర్వాత శ్లోకంలో భగవంతుని యొక్క అనంత గుణములను అర్జునుడు స్తుతించడం మనం చూడొచ్చు. ఒక్క నిమిషం. తర్వాత అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతే అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశః ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగాః అంటాడు. సో క్రితం చెప్పినట్టు అర్జునుడికి విశ్వరూప దర్శనమైనప్పుడు
ఈ విశ్వంలో గల అనేక మంది జ్ఞానులకు, దేవతలకు కూడా ఈ అపురూపమైనటువంటి భగవంతుడు దర్శనము లభించింది. అర్జునుడు తన అంతరంగంలో తనకు కనపడుతున్నటువంటి దృశ్యాల గురించి చెబుతున్నాడు. అంతేకాకుండా బాహ్య వస్తుస్థితి కూడా అతనికి భగవంతుని ఎందుకు కనిపిస్తోంది అంటే బయట ఏం జరుగుతుందో కూడా కనిపిస్తోంది, లోపల మాత్రం జరగడం ఒకటే కాదు. దానిని అర్జునుడు ఇక్కడ వివరిస్తాడు. ఋషులు, జ్ఞానులు నీ గుణములను గానం చేస్తున్నారు, నిన్ను కొనియాడుతూ రోమాంచనాన్ని అనుభవిస్తున్నారు. దుష్టశక్తులు నిన్ను చూసి బెదరి పారిపోతున్నారు. సాత్వికులు సిద్ధపురుషుల నృత్యము చేస్తూ నిన్ను ఆస్వాదిస్తున్నారు. తర్వాత కస్మాత్ చతే న సమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణ అపి అధికర్తే అనంతదేవేశ జగన్నివాసత్వం అక్షరం సత్ అసత్ తత్పరం యత్ అంటాడు. నీ గురించి తెలిసిన వారు నీకు నమస్కారం చేయకుండా ఉండడం సాధ్యం కాదు కృష్ణ. నీవు పరిపూర్ణమైనటువంటి ఆత్మవు. ఈ జగత్తుకు తండ్రి అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మకు నీవు తండ్రి. ఇలాంటి నీకు నమస్కరించకుండా ఉండటం సాధ్యం కాదు. నీవు దేశము, కాలము మరియు గుణముల చేత అనంతుడవు. నీవు అందరి లోపల మరియు బయట నిండి ఉన్నావు. జగన్నివాసివి. నీవు నిర్దిష్టమైన వాడవు మరియు దోషరహితమైనటువంటి జ్ఞానానందమయ మూర్తివి. అవ్యక్తమూర్తి అయిన నిన్ను ఈ బాహ్య నేత్రములతో చూడడం కష్టం కృష్ణ. నీవు అక్షరుడవు, దేవేశుడవు. నీవు కారణమైన వాడవు. నీవు మొత్తం జగత్తుకు ఆశ్రయమైన వాడవు అని వర్ణిస్తాడు, స్తుతిస్తాడు. వర్ణించడం కాదు, స్తుతిస్తాడు అర్జునుడు. త్వం ఆదిదేవః పురుషః పురాణః త్వం అస్య విశ్వస్య పరం నిధానం వేత్తా అసి వేద్యం చ పరం చ ధామత్వయా తతం విశ్వం అనంతరూపం. నీవు ఆదిదేవుడవు, నీవు పురాణ పురుషుడవు. ఈ జగత్తులో మా అందరికీ ఉన్న చివరి ఆసరావి నీవే. అందరూ తెలుసుకోదగిన వాడవు నీవే. అన్నీ ఎరిగినటువంటి నీవు అన్నిటికీ మించినటువంటి పరంధాముడవు. అనంతరూపుడవైన నీవు ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నావు అంటాడు. వాయు యమః అగ్ని వరుణ శశాంకః ప్రజాపతి త్వం ప్రపితామహశ్చ నమః నమః తే అస్తు సహస్రకృత్వాః పునః చ భూయః అపి నమః నమః తే అంటాడు. వాయు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి అన్నీ నీవే. వా అంటే బలమైనటువంటి రూపము, ఆయా అంటే జ్ఞాన రూపము. కావున నీవు వాయువు. అన్నింటినీ నియంత్రించగలిగవు కాబట్టి నీవు యముడవు. అగా అంటే చలనము అని అర్థం. చలనము లేని విశ్వము. నీ అంటే చలనము లేని విశ్వానికి చలనమిచ్చేవాడు. అగా నీ. అగ్ని అంటాం దాన్ని. ఆ అగ్నివి నీవే. భక్తులను అనుగ్రహించినటువంటి వాడవు కాబట్టి నీవు వరుణుడవు. సమర్పణ అంట. శశ అంటే మిక్కిలి ఆనందము చేత, అంక అంటే అంకితుడైనటువంటి వాడు. నీవు శశాంకుడవు. ప్రజ అంటే ప్రజలు, పతి అంటే పాలకుడు, ప్రజాపతివి. నీవే అగ్నివి, నీవే వరుణుడవు, శశాంకుడవు, ప్రజాపతివి. నీవు జగత్తుకే పితామహుడు. నీకు వేల కొలతి వందనాలు అనేది అర్జునుడు స్తుతిస్తున్నాడు. నమః పురస్తాద్ అత పృష్టతః తే నమః అస్తు తే సర్వతః ఏవ సర్వః అనంతవీర్య అమిత విక్రమః త్వం సర్వం సమాప్రోషి తతః అసి సర్వః. భగవంతుని యొక్క విశ్వరూపమునందు ముందు భాగం ఏది మరియు వెనుక భాగం ఏది అని ఏ విధంగా గుర్తించాలి? అది అసాధ్యము. కనుక అర్జునుడు అంటాడు, నీకు ముందు భాగం నుండి నమస్కారము, వెనక భాగం నుండి నమస్కారం. అన్ని చోట్ల నిండిన నీకు అన్ని వైపుల నుండి నమస్కారాలు. నీవు అనంత వీర్యుడవు, నీవు అమిత విక్రముడవు. ఓ సర్వగతుడా, నీకు నమస్కారము. జగత్తులోని సమస్త జీవజాతముల వల్ల వాటి సృష్టికి కారణమైన అన్ని చోట్ల నిండి ఉన్న జగత్తును నియంత్రించేటటువంటి అనంత శక్తికి నమస్కారము. అన్నీయూ నీవే అని అంటాడు అర్జునుడు. సఖా ఇతి మత్వా ప్రసభం యత్ ఉక్తం హే కృష్ణ హే యాదవ హే సఖే ఇతి
అజానత మహిమానం తవ ఇదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యత్ చ అవహాస అర్థం అసత్కృతః అసి విహాయ శయ్యా ఆసన భోజనేషు ఏకః అతత అచ్యుత తత సమక్షం తత్ క్షామయే త్వాం అహం అప్రమేయం. అర్జునుడికి తాను గతంలో కృష్ణుడితో మెలిగినటువంటి సన్నివేశాలు గుర్తొస్తున్నాయి. ఆ గుర్తు తెచ్చుకునే పశ్చాత్తాపాన్ని పొందొచ్చు. చనువుతో కృష్ణుడిని నానా మాటలు తిట్టడం, నువ్వు అన్నీ ఇలాగే చెప్తావులే కృష్ణ, నీకేం తెలుసు, నీకు ఈ పరిస్థితుల్లో ఉంటే నీకు తెలుస్తుంది, ఈ విధంగా అన్నది సందర్భాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో అయితే మనం చూసాం కృష్ణుడు ఏ విధంగా అతను చనువుతో ఏ విధంగా ఉన్నాడు. కృష్ణుడు జగత్ యొక్క మూల శక్తి అనేటటువంటి కల్పన లేకుండా తాను నడుచుకున్న పద్ధతి గురించి అర్జునుడు కృష్ణుడిని క్షమించమని కోరుతాడు. తెలుసో తెలియకో, బాధ్యతారాహిత్యంగాను లేక స్నేహం కొద్దో చేసినటువంటి తప్పులను క్షమించు అని అర్జునుడు భగవంతుని యొక్క వేడుకుంటాడు. ఇచ్చట వచ్చినటువంటి ఏక అనే పదానికి విశేష అర్థం ఉంది. ఏకః అంటే ఏష ఏవ కరోతి ఏకః, సర్వోత్తముడు మరియు సర్వకర్త అని అర్థం. సర్వకర్త మరియు సర్వోత్తముడైన నిన్ను పరిహాస్యము చేసి చనువుతో మాట్లాడాను కృష్ణ. నీవు అచ్యుతుడవు, నీ యొక్క సామర్థ్యము గుణము దేహమునందు ఎలాంటి లోపం లేదు. లోపభూయిష్టమైనటువంటి నా బుద్ధి చేత దీన్ని నేను గ్రహించలేదు. నేను ఈ విధంగా నడుచుకోకుండా ఉండాల్సింది. నేను చేసినటువంటి ఈ అపరాధమునకు నీ వద్ద క్షమాపణ అర్థిస్తున్నాను కృష్ణ. నీవు అప్రమేయుడవు, కాలము దేశముల చేత వ్యాప్తుడవైన నీవు మా యొక్క ఆలోచనకు అవగాహనకు దొరకని వాడవు. ఇప్పుడు నేను చేసిన తప్పు నాకు తెలిసింది, అజ్ఞానము చేత తప్పు చేస్తున్నా అనేటటువంటి సత్యం తెలుసుకోగలిగాను ఇప్పుడు అని అంటాడు అర్జునుడు. క్రితం కృష్ణుడితో మనం కూడా అంతే కదా, ఎవరితో అయినా చనువుగా ఉన్నట్టుండి అతని యొక్క చాలా మహానుభావుడు నిజస్వరూపం బయటపడింది ఏమనిపిస్తుంది, అతని దగ్గర పోయి నేను చాలాసార్లు నేను తిట్టాను, దయచేసి ఏమనుకోకు అని అంటాం. అదేవిధంగా అర్జునుడు క్రితంలో కృష్ణుడితో మెలిగినటువంటి సన్నివేశాలని తెలుసుకొని ఒక్కసారిగా అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, ఈ సందర్భంలో అలా తిట్టాను కదా, ఇలా చేశాను కదా, ఇంత మహాశక్తిని విశ్వశక్తిని నేను ఈ మాటలు అన్నాను కదా అనేది పశ్చాత్తాపం కలుగుతోంది. పితా అసి లోకస్య చర ఆచరస్య త్వం అస్య పూజః చ గురుః గరీయాన్ నత్వం సమః అస్తి అభ్యధికః కుతః అన్యః లోకత్రయే అపి అప్రతిమ ప్రభావ అంటాడు. అందరినీ సృష్టించిన అందరినీ పాలించే నీవు ఈ జగత్తుకే తండ్రివి. జగద్గురువైనటువంటి నిన్ను నేను చాలా చనువుతో చూశాను. నీకు సాటి అయిన వారు మరొకరు లేదు. నీతో పోల్చగలిగేటటువంటి ఉదాహరణే లేదు. ఈ మొత్తం జగత్తునందు నిన్ను అధిగమించే శక్తి లేనే లేదు అని అంటాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వాం అహం ఈశం ఈడ్యం పితా ఇవ పుత్రస్య సఖా ఇవ సఖ్యు ప్రియాయాః అర్హసి దేవనోడం అంటాడు. నీ ముందు నిలబడటం కూడా కావడం లేదు. మట్టిలో పొర్లాడాలి అన్నంత పిచ్చెక్కుతోంది. అందరి చేత స్తుతించబడే నీయందు ప్రార్థిస్తున్నాను. కొడుకు చేసిన తప్పును తండ్రి ఏ విధంగా క్షమిస్తాడో, స్నేహితుడు చేసిన తప్పును ఒక స్నేహితుడు ఏ విధంగా క్షమిస్తాడో, ఈ మొత్తం జగత్తుకు తండ్రి అయిన నీవు అంతరంగంలోనూ మిత్రుడైన నీవు నన్ను క్షమించు అని వేడుకుంటాడు అర్జునుడు. అదృష్టపూర్వం హృషితః అస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యది తం మనః మే తత్ ఏవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఎన్నడూ చూడనటువంటి ఈ నీ అద్భుతమైన రూపమును దర్శించి ఋషులు పరవశులైనారు. అయితే ఈ మొత్తం జగత్తును సంహరించే నీ యొక్క ఉగ్ర రూపం చూస్తుంటే అమితమైనటువంటి భయం కలుగుతోంది. ఒకవైపు ఆనందం, మరోవైపు దిగులు. దీనివల్ల నేను కంగారు పడుతున్నాను. కావున నీ సహజ సుందరమైనటువంటి కృష్ణుడి రూపం నాకు అనుగ్రహించు. ఇది నాకు అర్థం కావడం లేదు, నేను అసలు దీని అవగాహన చేసుకోలేకపోతున్నాను అని అర్థిస్తాడు అర్జునుడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టుం అహం తదా ఏవ తేన ఏవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తి అంటాడు. నీవు క్రితం
కనిపించినట్టు చతుర్భుజుడవై కిరీటమును ధరించి గదాచక్రమును పట్టుకొని నీ యొక్క రూపమును నాకు అనుగ్రహించు అని 1000 చేతుల ధారి అయిన విశ్వరూపి భగవంతుని యందు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఇచ్చట అర్జునుడు కృష్ణుని యందు నీ యొక్క చతుర్భుజ రూపమును చూపించు అని అన్నాడు. కృష్ణుడు తన యొక్క అంతరంగంలో ధ్యానించే భక్తులకు తన యొక్క చతుర్భుజ రూపమును అనుగ్రహిస్తాడు. దీన్ని అర్జునుడు కూడా క్రితం దర్శించాడు. భాగవతంలో బాలకుడై ఉన్నప్పుడు కృష్ణుడు తన యొక్క చతుర్భుజ రూపమును చూపించాడు అన్న విధంగా కొన్ని చోట్ల వర్ణించబడుతుంది. అది కూడా చూస్తే భాగవతంలో తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుజాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ సౌభగం అంటారు. సామాన్యులు చూడలేని భగవంతుని యొక్క చతుర్భుజ రూపమును కృష్ణుడు కొంతమందికి చూపించాడు అన్న విషయం పై శ్లోకం భాగవతంలో దృఢపరుస్తుంది. ఇచ్చట అర్జునుడు భగవంతుని యందు అతని యొక్క విశ్వరూప దర్శనమును ముగించి తన యొక్క చతుర్భుజ రూపమును చూపించు అని వేడుకోవడం మనం గమనిస్తాం. ఇచ్చట మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుని యొక్క విశ్వరూపం యొక్క ఉపాసన సామాన్యులైనటువంటి మనకు దర్శించడానికి అసాధ్యం. అతని యొక్క విశ్వరూపమును మహాజ్ఞాని అయినటువంటి అర్జునుని వల్లనే చూచి తట్టుకోవడం సాధ్యం కాలేదు అన్నప్పుడు ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మనం ఈ విశ్వరూప ధ్యానమందు జీర్ణించుకోవడం సాధ్యమా? ఈ కారణం చేత ధ్యానమందు భగవంతుని యొక్క విశ్వరూపమును ఉపాసన చేయుట కన్నా భగవంతుని విశ్వశక్తి అవగాహనతో అతని యొక్క అవతార రూపమునందు భగవంతుని ఉపాసన చేయడం శ్రేయస్కరము అంటారు శాస్త్రజ్ఞులు. అర్జునుడి యొక్క ఈ కోరికను కృష్ణుడు ఏ విధంగా పురస్కరించాడు అనే విధాన్ని మనము తర్వాత శ్లోకాల్లో చూడవచ్చు. సమయాతీతమైంది కాబట్టి అర్జునుడు యొక్క కృష్ణుడి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని మనం తర్వాత వచ్చేటటువంటి పాఠంలో తెలుసుకుందాం. ఇంతవరకు శ్లోకము దానికి సంబంధించిన సంక్షిప్త అర్థం మాత్రం తెలుసుకున్నాం. తాత్వికమైన కోణం లేదు కాబట్టి దాంట్లో అర్థం చేసుకోవడం లేనికి ఏం లేదు, వర్ణించడాన్ని వినడమే. అతను ఏ విధంగా అయితే వర్ణిస్తున్నాడో అదేవిధంగా మనం ఊహించుకోవడం తప్ప అక్కడ మనం లాజిక్ పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ అనుభవం మనకు లేదు కాబట్టి దాన్ని మనం తాత్విక కోణంలో చూడలేము. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం మరిన్ని విషయాలతో మరిన్ని శ్లోకాలతో మనం ముందుకెళ్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.